వారు ఆరగించి దీవించి వెళ్ళారు. అతడు మాంస భక్ష్యం గురించి ఉంది. రెండవ చోట దానియేలు గ్రంథంలో షడ్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు మేము కాయగూరలు ఆకుకూరలు మాత్రమే తింటాము, మాంసం ఉండమని చెప్పి ఆ షండులతో అన్నప్పుడు రాజులు చెప్పేటప్పుడు మరి మాంసం తిన్న వాళ్ళేమో హా హా అని నీరసంగా ఉన్నారు, వీళ్ళేమో చలాగా చురుగ్గా బలంగా ఉన్నారు. బైబిల్ గ్రంథము రెండు పక్షాలుగా మాట్లాడుతుంది. ఇది రెండొంతుల ఖడ్గం, అటు తెగుద్ది ఇటు తెగుద్ది. ఒక పక్క తెగేది కాదు, ఇది అటు తెగుద్ది ఇటు తెగుద్ది, రెండొంతుల ఖడ్గం. ఆ తర్వాత ఇంకో మాస్టర్ అంటాడు, యేసు ప్రభు వారు మరి సీమ రొట్టెలు పంచి చేపలు కాల్చి ఇచ్చారు కదా, కాబట్టి చేపలు అనేది శ్రేష్టమైన ఆహారం, చేపలు తినవచ్చు మనం అని చెప్పి ఇంకో ఆయన అంటాడు. ఎందుకంటే యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టాడు కాబట్టి చేపలు తింటే ఏ రోగం రొట్టు లేదు, మాంసం తింటే ఉంది, చికెన్ తింటే ఉంది అని చెప్పి ఇంకొక ఆయన అన్నాడు. నిజమే అన్నమాట. చేపల వల్ల ఇద్దరికి ఏ రోగం వచ్చింది లేదు. వీళ్ళరా నాయనా వీరిని కొట్టుతున్నా అంటే ఎలీషా గారు అంటాడు, నీవు వీరిని కొట్టవద్దు, అది నా పని, యేసయ్య పని, అది యేసయ్య పని, పగ తీర్చుడు యెహోవా పని. నీ కనుగుడ్డు ముడితే, నీ సహోదరు కనుగుడ్డు ముడితే యేసు ప్రభు కనుగుడ్డుని ముట్టినట్టే. ఆ మాట అన్నాక నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వాడిని కొట్టుదువా అన్నాడు. కొట్టుదువా, నీ కత్తి చేత కానీ వింటి చేత కానీ చెరపట్టబడ్డవా, మనం పట్టుకొని వచ్చాం, అడుగుతాను, పట్టుకొని వచ్చాం, చెరపట్టబడ్డ వాళ్ళు కత్తితో కొట్టొద్దు, బాణంతో కొట్టొద్దు అని చెప్పి ఎలీషా గారు అంటున్నాడు, మరి వారికి మంచి భోజనం తయారు చేయించి పెట్టి విందించి పంపించమని చెప్పాడు. ఇశ్రాయేలు రాజుక వారికి విస్తారమైన భోజన పదార్థాలు సిద్ధపరిచాడు. విస్తారమైన భోజన పదార్థాలు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి నక్సలైట్ మొత్తాలు లొంగిపోమని చెప్పి ఆహ్వానాన్ని పంపించింది. లొంగిపోతే మిమ్మల్ని క్షమించి వదిలేస్తా, మీకు ఏదో లోన్లు ఇస్తాను, ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఆహ్వానం పంపిస్తే అందరు నక్సలైట్లు మొత్తం అడవుల నుంచి బయలుదేరి ఆంధ్ర రాష్ట్రానికి హైదరాబాద్ వచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళకి విస్తారమైన భోజన పదార్థాలు తయారు చేయించండు. అసలు ఈ మాంసం ఉంది, ఈ మాంసం లేదంటానికి వీలు లేదు, ఈ కూర ఉంది, ఈ కూర అనడానికి వీలు లేదు. అన్ని రకాల వంటకాలు, బిర్యానీ, చికెను, వైట్ రైసు, జీరా రైసు, అసలు ఎన్ని రకాల బిర్యానీలు, అన్ని రకాల బిర్యానీలు, అన్ని రకాల వంటకాలు తయారు చేయించాడు పెట్టాడు. వాళ్ళు అడుగుదలన్నా అంత అన్నం తిన్నారో లేదు కానీ ఆ రోజు తృప్తిగా తిని చర్చల్లో పాల్గొంచుకొని నక్సలైట్లు లొంగిపోయారు రాష్ట్రంలో. స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు రాజు కూడా విస్తారమైన భోజన పదార్థాలు అంటే ఎన్ని రకాల మాంసాలు కానీ, పక్షులు కానీ, పెట్టలు కానీ ఉన్నాయి, అన్ని రకాల మాంసాలు పెట్టలు తీసుకొచ్చి భోజనం చేసి వాళ్ళకి పెట్టి తిన్న తర్వాత వాళ్ళ యొక్క మరి ఎలీషా గారు ఏముందంటే ఆ దండు సెలవు పుచ్చుకొని సిరియా దేశానికి వెళ్ళి స్తోత్రం హల్లెలూయా. అంటే ఒక మాట నేను చదువుతా వినండి. మరి ఎలీషా గారు కళ్ళు పోవటం కోసం ప్రార్థన చేస్తే కళ్ళు పోయినాయి కదా పాస్టర్ గారు, ఆ కళ్ళు ఎప్పుడు వచ్చినాయి అనే క్వశ్చన్ రావాలి మీకు. ఎప్పుడు వచ్చినాయి అంటే 20వ వచనం చూడండి. అక్కడ యెహోవా వీరు చూచినట్లు వీరి కళ్ళను తెరవమని ప్రార్థన చేయగా యెహోవా వారి కళ్ళు తెరవజేసిన కనుక వారు తాము సోమోను మధ్యలో ఉన్నామని తెలుసుకొనిరే. అంటే ఈ గుడ్డోలు మొత్తాన్ని తోలుకొని సోమరంలో ఉన్న ఆ యొక్క దొడ్లో తోలారు. దొడ్లోకి వచ్చిన తర్వాత చుట్టూ తాళం పెట్టారు, గేట్ వేశారు. అప్పుడు ప్రార్థన చేస్తే కళ్ళు వచ్చింది. అప్పుడు వాళ్ళ అమ్మో ఇజ్రాయెల్ రాజు యొక్క కోటలోకి వచ్చావరా, ఇంక మన పని అయిపోయిందిరా, కత్తికి ఒకరిని ఏటకి ఒకరిని వేసేస్తారా, అందరూ అయిపోతారా అని చెప్పి ఒకడు గద్ద 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 గద్దలాడిపోతాడు. కానీ నా దేవుడు యేసు ప్రభు గొప్ప. ఎలీషాతోటి ఏ హాని చేయొద్దని చెప్పించి వాళ్ళకి మంచి భోజన పదార్థాలు పెట్టించి వారి రాజ్యానికి వాళ్ళని పంపిస్తే వాళ్ళకి అప్పుడు దేవుని యొక్క శక్తి ఏంటో గ్రహించారు. ఇక్కడ దేవుని యొక్క శక్తిని గ్రహించింది ఎవరండి? నేను చెప్పిన ఉపమానంలో వాక్యంలో దేవుని యొక్క శక్తిని గ్రహించింది ఎవరండి? సిరియా దేశం యొక్క సైన్యం. సిరియా దేశం యొక్క సైన్యం. ఇందాక ఒక ఉపమానం చెప్పాను,
మ్రాను నవ్వడానికి పోయారు. ఆ మ్రాను నరికినప్పుడు దేవుని శక్తి గ్రహించింది ఎవరండి? ఎలీషా యొక్క శిష్యులు. స్తోత్రం, హల్లెలూయా. దీని గొప్పగా వెళ్ళిపోతూనే ఉంది. తర్వాత ఏంటది? టైం. చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయము 37, 50 దాకా ఉన్న వచనాలు నేను చెప్తాను, వినండి. చదివితే టైం కాదు కాబట్టి. లూకా సువార్త 7వ అధ్యాయము 37 నుంచి 50 దాకా ఉన్న వచనాలని పరిశీలిద్దాం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పరిసయ్యులలో ఒకడు వచ్చి యేసు ప్రభు వారిని భోజనానికి రమ్మని చెప్పి కోరాడు. కోరితే ఆ భోజన పంక్తిలో యేసు ప్రభు వారు కూర్చొని భోజనం చేస్తున్నారు. అందరూ శిష్యులు ఆయన కలిసి భోజనం చేస్తున్నారు. ఆ భోజన పంక్తిలో కూర్చొని రోజు కుర్చీలు వేసుకొని చుట్టూ కూర్చొని చేయట్లా, అటు కూర్చున్నారు వాళ్ళు కూడా విందుకి. ఆ విందుకానికి ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చి, ఆ ఊళ్ళో ఉన్న పాపాత్మురాల స్త్రీ వచ్చి యేసు ప్రభు యొక్క ఆ ఎంట భోజనం చేస్తున్నా తెలుసుకొని ఒక అత్తరబొట్టు తీసుకొని ఆయన పాదాల మీద పోసి ఎంటుకలతో తుడిచి ముద్దు పెట్టుకుంటా కూర్చుంది. ఆయనేమో కూర్చొని ఆ టేబుల్ మీద కూర్చొని కింద కాళ్ళు ఉంటాయి కదా, ఆ కాళ్ళ మీద వచ్చి ఆ అత్తరబొట్టు పోసి ఎంటుకలతో తుడిచి ముద్దు పెట్టుకుంటాను. ఇదేంటి? ఆ విందుకు పిలిచిరాని అనుకుంటున్నాడు. ఈ పాపాత్మురాలు వస్తే దేవునికి ఆ మాత్రం తెలియదా? పొమ్మని చెప్పొద్దా అని ఆ విందుకు పిలిచిన అతను అనుకుంటున్నాడు. ఇప్పుడు మన రాష్ట్రంలో ఒక జీవో వచ్చింది మొన్న. ఏంటా జీవో అంటే, మహాదేవాలయాల దగ్గర భిక్షగాలు ఉండటానికి వీల్లేదు, బస్ స్టాండ్లో కూడా ఉండటానికి వీల్లేదు, అందరిని పట్టుకొని తీసుకుపోయి అనాథ శరణాలయాలు పెట్టమని చెప్పి జీవో ఇచ్చారు. అలాగే ఈ ఇంటి యజమాని కూడా మరి ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటామంటే, ఈ స్త్రీ యవతి పాపాత్మురాలు యేసు ప్రభుని ముద్దు పెట్టుకుంటుందా అని చెప్పి ఈ సీమోన్ అనుకుంటున్నాడు. ఆ పరిసైడ్ ఎవరంటే సీమోన్ అనుకుంటున్నాడు. సీమోను తోటి యేసు ప్రభు అంటాడు, అయ్యా సీమోను, ఒక మనిషికి 2 వ్యక్తులు అప్పున్నారు. ఒకడేమో 500 దనారాలు, ఒకడేమో 50 దనారాలు. వీరిలో ఎవరిని ఎక్కువగా ఆ మనుష్యుడు క్షమించాడు అని అడిగాడు. వాళ్ళకి నా మాట అర్థమైందా? ఒక మనుష్యుడికి 2 అప్పులు ఉన్నారు. ఒకడు 500 దనారాలు, ఒకడు 50 దనారాలు. దనారం అంటే ₹1 ఇంచుమించు అప్పు ఉన్నారు. వీరిలో ఎవరి అప్పు ఎక్కువగా క్షమించబడింది అని సీమోన్ అడిగాడు. సీమోన్ అనడు, ఎవరైతే ఎక్కువగా అప్పు ఉన్నారో వాళ్ళదే ప్రభువా అన్నాడు. అంటే ఇప్పుడు ఎవరు అప్పు క్షమించబడింది? ఎవరు ఎక్కువగా ఉన్నారు అప్పు? 500 దనారాలు వాడు. 50 దనారాలు వాడే తక్కువ. 500 దనారాల వాడికి క్షమించబడదు. మరైతే ఈమె యొక్క విస్తారమైన పాపాలు నేను క్షమించాను. స్తోత్రం, హల్లెలూయా. ఈమె యొక్క విస్తారమైన పాపాలు నేను క్షమించాను. కాబట్టి ఆ మాట అని ఆమెతో అంటాడు, నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానం కలదానివై వెళ్ళు మన ఆ స్త్రీతోటి చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ సిట్యువేషన్లో ఈ భోజనశాల దగ్గర దేవుని శక్తిని గ్రహించింది ఎవరు? సీమోను పాపాత్మురాలైన స్త్రీ. సీమోను. ఇంకొక ఆమె ఉంది. ఆమె లూకా సువార్తలో 7వ అధ్యాయం 37, 50లో ఉంటుంది. ఈమెకి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం ఉంది. 12 సంవత్సరాల నుంచి. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. ఒకసారి యేసుప్రభు వారు ఆ మార్గాన్ని వెళ్తూ ఉన్నారు. ఆ మార్గాన్ని వెళ్తూ ఉంటే ఆమె వెనకగా వచ్చి ఆమె వస్త్రపు శంగుని ముట్టింది. వెనకగా వచ్చి వస్త్రపు శంగుని ముట్టింది. ముడితే వెంటనే ఆ యొక్క రక్తస్రావ రోగము, బట్టలు కురిసే రోగం తగ్గిపోయింది, స్వస్థత పొందింది. జనమేమో గొప్పగొప్పలాడుతున్నారు, చుట్టూ ఉన్నారు. ఆయన అంటాడు, మరి నా వస్త్రపు చెంగు ముట్టింది ఎవరు అని అడిగాడు.
పక్కన శిష్యులు అంటారు, ఎవరు తగిలి ఉంటారులే నాయన అని అంటాడు. కాదు, నాలో నుండి ప్రభావం బయటకు వెళ్ళింది అని అన్నాడు. వెంటనే ఆమె గజగజలాడుకుని ముందుకు వచ్చి, వందనాలు నాయన, నేనేనాయా 12 సంవత్సరాల నుంచి నాకు రక్తస్రావం రాకుండా నాయన, నీ వస్త్రపు చెంగు ముట్టగానే నాకు స్వస్థత వచ్చింది. స్తోత్రం హల్లెలూయా. అంటే యేసు ప్రభు వారి శక్తిని ఇక్కడ ఎవరు గ్రహించారు? రక్తస్రావం గల స్త్రీ. ఆయన ముట్టుకుంటే చాలని చెప్పి గ్రహించి వచ్చి వస్త్రపు చెంగు ముట్టింది. మరి ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. గ్రహింపు నీకుందా? యేసు ప్రభు యొక్క మహత్యం గురించి, కార్యాల గురించి గ్రహిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. రాత్రి ఏమో తెలుసుకోవడం గురించి చెప్పా, ఇప్పుడు గ్రహించడం గురించి చెప్పాను. మరి ఎంత మేరకు నీ యొక్క హృదయంలోకి దేవుని వాక్యం చొచ్చుకొని ఖడ్గం వలె దూసుకొని పోతుంది? ఆలోచించు. దేవుని మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.